Hello, good evening everyone. Today's our topic is the rabbit and the tortoise. Today's our topic is the rabbit and the tortoise. What is this? This is a moral story. Okay now, why we have to teach or why we have to tell moral stories to our students or to our children is nothing but this is the main aim is nothing but we people have to make students or children understand what is the value of morals. అంటే ఆ మోరల్ యొక్క వాల్యూ ఏంటి, మోరల్ వాల్యూస్ లేకుండా మనిషి బ్రతకడం వలన తన యొక్క గతి ఎలా ఉంటుంది అంటే మన స్టోరీస్ ద్వారా చెప్తే పిల్లలకు ఇంట్రెస్టింగ్గా వినడం జరుగుతుందండి. కొన్నిసార్లు మనకి స్కిల్స్ ఉంటాయి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఓకేనా, స్కిల్స్ ఉండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండిందంటే ఈ కథలో ఏ విధంగా అయితే రాబిట్కి చెందిందో అదే విధమైన గుణపాఠం మనకు కూడా జరుగుతుందని పిల్లలకి మనము తెలియజేయబోతున్నామండి ఈ మోరల్ స్టోరీ ద్వారా. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ది స్టోరీ ఐ థింక్ సో, ఈవెన్ దో ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ హూ డిడెంట్ లిసన్ దిస్. ఓకేనండి, యాక్చువల్గా చూడండి, రాబిట్ అండ్ టాటాయిస్. రాబిట్ అంటే ఏమండి? కుందేలు. టాటాయిస్ మీన్స్ నథింగ్ బట్ తాబేలు. ఎప్పుడైనా కూడా రేస్ పెట్టామంటే రాబిట్ చాలా ఫాస్ట్గా పరిగెత్తుందండి, కానీ టాటాయిస్ ఇట్స్ వెరీ స్లో అండి. అంటే అది యాక్చువల్లీ ఇట్ ఇస్ ఏ వాటర్ అనిమల్ అండి. సో ఇట్ కాంట్ వాక్ ఈక్వల్ టు దిస్ రాబిట్. ఎవ్రీవన్ నోస్ దట్ ఈస్ ఎ యూనివర్సల్ ట్రూత్. ఓకేనా, ఈవెన్ దో ఇన్ ది స్టోరీ దిస్ tortoise only won the race. Why? Because it had overconfidence. Because of that it lost its success. అంటే ఇప్పుడు ర్యాబిట్కి టార్టాయిస్కి రేస్ పెట్టినప్పుడు ర్యాబిట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల అది అపజయాన్ని పొందిందండి. ఈ స్టోరీలో మనం పిల్లలకి చెప్పబోతున్న నీతి కూడా ఇది వినండి. Once upon a time a speedy rabbit and a slow moving tortoise were friends. Once upon a time a rabbit and a tortoise were good friends అండి. అంటే చాలా మంచి దోస్తి, చాలా మంచి స్నేహితులు. The rabbit, proud of speed, often teased the tortoise about his slow pace. మన పిల్లల్లో కూడా స్టూడెంట్స్ కూడా చూస్తుంటామండి. కొన్నిసార్లు ఎదుటి పిల్లల్ని ఆట పట్టించడం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏ జాతికి సంబంధించిన అంటే రాబిట్ జాతికేనండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, మనిషికి ఎదుటి మనిషికి ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. దాని వలన జరిగేవి ఇలాంటి అపజయాలే. ఓకేనా, వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు రాబిట్ అండ్ టార్టాయిస్ ఎవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఎవర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఆల్వేస్ ఎవరండి ఈ ర్యాబిట్కి నేను చాలా స్పీడు, నేను చాలా అని తన యొక్క గర్వాన్ని ఎప్పుడూ చెప్తూ ఉండేదన్నమాట టాటాయిస్కి. చెప్తా ఉంటే టాటాయిస్ నిండు కడవలాగా, నిండు కుండలాగా నిండు కూర్చునేది. వన్ డే దే డిసైడెడ్ టు రేస్. ద ర్యాబిట్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ జూమ్డ్ అహెడ్ బట్ దెన్ స్టాప్డ్ ఫర్ ఎ న్యాప్ అండర్ ఎ ట్రీ. ఒకరోజు ఏం చేస్తానండి, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళని ఎప్పుడు ర్యాబిట్ చెప్తుంటే నేను గెలుస్తాను. అదే తరుణంలో వాళ్ళు ఒకరోజు రేస్ పెట్టుకోవడం జరిగిందండి, రన్నింగ్ రేస్. నీవు గెలుస్తావో నేను గెలుస్తాను, నేను చాలా స్పీడ్ పరిగెత్తుతాను కదా, కాబట్టి రా చూద్దాం అనేసి ర్యాబిట్ చెప్పడం వల్ల టాటాయిస్ తన మనోధైర్యాన్ని, తన ఆత్మధైర్యాన్ని వదులుకోకుండా సరేలే అని చెప్పిందండి. అంటే దానిలో ఉండే నిదానత, దీనిలో ఉండే వేగం వల్ల ఏం జరుగుతుంది, నిదానత వల్ల ఏం జరుగుతుంది, నిదానత వల్లనే ఇక్కడ సక్సెస్ జరిగిందండి. వేగము, అతి కాన్ఫిడెన్స్, దాని వలన ఇక్కడ అపజయం జరిగింది. ఆ టాటాయిస్ మంచితనము సరే అని ఆ నిదానతకు తను యాక్సెప్ట్ చేసి రన్నింగ్ వేసి పెట్టేసుకున్నానండి ఒకరోజు. ద టాటాయిస్ స్లో కెప్ట్ వాకింగ్ స్టడీలీ. ఈయన ర్యాబిట్ ఏం చేస్తాను, చాలా త్వరగా పరిగెత్తుకున్నారు కదా, నిలబడిన లైన్ నుంచి టక 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 పరిగెత్తిపోయి వెనుక తిరిగి చూస్తే టాటాయిస్ ఇంకా ఆ లైన్ నుంచి కొంచెం దూరం మాత్రమే కనిపించిందండి. అప్పుడు ర్యాబిట్ ఏం చేసిందంటే, ఇంకా అది వచ్చేంత వరకు ఒక నిద్ర కొట్టి లేస్తాం అనేసి తను డిసైడ్ అయింది. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కదా దానికి ఉండే అది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అది ఏం చేస్తుందంటే ఒక చెట్టు కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము అని గర్వంగా వెళ్ళి అక్కడ పడుకుంటుందండి నీళ్ళలో. టాటాయిస్ స్లో కెప్ట్ వాకింగ్. కానీ టాటాయిస్కి తెలుసు తను చాలా ముందుకు వెళ్ళిపోయినాడు, తను ఆ సక్సెస్ లైన్కి చాలా దగ్గరలో ఉన్నాడు. అయినా చూద్దాం
ఏం గెలుస్తాం? నేను కమిట్మెంట్ ఇచ్చాను కదా, నేను ఎందుకు ఓడిపోవాలా? ఎంతో మాకు జరుగుతుంది అదే టైం తెలుసు ఆన్సర్ అన్నట్టు. సరే అనేసి వెళ్తా ఉంటే ఆయన పడుకొని ఉన్నాడు అక్కడ, ఎవరు ర్యాబిట్. వాకింగ్ అప్ ద rabbits saw the tortoise near the finish line and ran as fast as he could, but it was too late. కొద్దిసేపటి తర్వాత ఇది ఇలా వెళ్తూనే ఉంటే ఆయన పడుకొని ఉన్నాడు. ఇక కొద్ది టైం అయిన తర్వాత అది లేచి చూసింది, ఎవరు ర్యాబిట్. లేచి చూస్తే టార్టాయిస్ వచ్చేసి అంటే ఆ రీచ్ లైన్ ఉంటుంది కదా, దానికి చాలా దగ్గరలో కనిపించింది. అబ్బా ఏది టార్టాయిస్ అంత దగ్గరికి వెళ్ళిపోయిందా అనేసి తిరిగి చాలానైనా ఫాస్ట్గా పరిగెత్తుందండి ర్యాబిట్. మళ్ళీ దాన్ని వెనక్కి వేయగలనంటే కాన్ఫిడెన్స్ అవ్వాలి, ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ ఇది దానికి సాధ్యం కాలేకపోయింది, ఎందుకంటే అది చాలా దగ్గరలో ఉంది, ఇది చాలా దూరంలో ఉంది. ఎంత స్పీడ్గా పరిగెత్తున్నా కూడా అది ఆ లైన్ చేరలేకపోయింది. ఈ నా టార్టాయిస్ మాత్రం చేరిపోయింది. టార్టాయిస్ మొత్తం రేస్ చేరిపోయి ఇది పరిగెత్తే పాటికి అది పోయి లైన్ని టచ్ చేసేసింది. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే ఎప్పుడే కానీ నిదానమే ప్రధానం. వేగంగా కానీ హడావుడిగా చేసే పనులు ఎప్పుడు సక్సెస్ కావాలి. విజయం అనేది పొందాం. మనిషికి చంచలత్వం కానీ, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, మనకి ఒక గర్వం అనేది ఎప్పుడు కూడా అవి చెడు గుణాలే. ఆ గుణాల వల్ల మనిషి ఎప్పుడు అపజయాన్ని స్వీకరించడానికి రెడీగా ఉండాలా. అంటే తాత్కాలిక ఆనందం అన్నమాట. నాకు అన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను అనే ఒక పైశాచిక ఆనందం అనేది మనిషి తీసేసి ఏ విధంగా అయితే టార్టాయిస్ నిదానత